అసలు పొద్దున్నుంచి క్షేమాని తిట్టలేదే. రూమ్ మొత్తం చండాలం చేసింది. క్షేమా అత్తయ్య ఇక్కడే ఉన్నాను, రూమ్ చదువుతున్నాను, చెప్పండి. ఇదేంటి అంతా నా భ్రమ అయ్యి ఉంటుంది. ఏమీ లేదులే. ఇదేంటి బట్టలు ఆరబెట్టుకోకుండా ఎక్కడ పెట్టింది క్షేమా? అత్తయ్య బట్టలు ఆరపడానికి పైకి వెళ్తున్నాను, 2 minutes. ఏమైనా ఇంపార్టెంటా? తప్పించుకుంది. ఏమీ లేదులే. ఏంటి ఈ రోజు ఇల్లు అసలు తొడవలేదు క్షేమా? చెప్పండి అత్తయ్య. తిట్టడానికి ఛాన్సే ఇవ్వట్లేదు. ఏమీ లేదులే అమ్మా. అబ్బో అత్తయ్య గారు మటన్ కూర చేస్తున్నారు, వాసన అదిరిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను ఉండు. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అమ్మా క్షేమా, అబ్బా చెప్పండి అత్తయ్య. కైమాలో ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూడు. సరే అత్తయ్య. అస్సలు ఉప్పే లేదు, చెప్తే తిడతారేమో. పర్లేదులే, ఉప్పు తక్కువ అయింది అత్తయ్య. దొరికింది. ఏంటి ఉప్పు తక్కువైందా? 3 పూట్ల తింటున్నావు కదా కూర్చుని, అన్ని తక్కువ అవుతాయి. 3 గంటలు కష్టపడి నుంచి చేస్తే ఉప్పు తక్కువైందంటావా? ఒక రోజు నువ్వు వచ్చి చెయ్యి, తెలుస్తుంది. అయినా నీకు ఓ రోజు కోళ్ళ వస్తుంది. దానికి ఇలా చెప్పావంటే చెప్పించుకో. అయ్యయ్యో సారీ అత్తయ్య. అయ్యో సారీ ఎందుకమ్మా? ఈ రసంలో కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూడు.